హలో లెర్నింగ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ డీసెట్ 2026కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వెబ్ ఆప్షన్స్ జూలై 14th to 18th వరకు మనం అప్లై చేసుకోవచ్చు. జూలై 20 నుంచి 23 వరకు మనకు సీట్ అలాట్మెంట్ చేస్తారు. అంటే మనకి ఒక లెటర్ ఇస్తారు సీట్ కన్ఫర్మ్ అయిందో లేదో. 24 నుంచి 29 వరకు వెరిఫికేషన్ ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకే, 30న ఫస్ట్ డే ఆఫ్ ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా పెట్టుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఏపీ డీసెట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. క్యాండిడేట్ లాగిన్ మీద మనం క్లిక్ చేస్తే ఏపీ డీసెట్ క్యాండిడేట్ లాగిన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా అయితే పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో క్యాండిడేట్ సర్వీస్లోకి వెళ్తే 4th వన్ వెబ్ ఆప్షన్స్ పేమెంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాలేజ్ లిస్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఒకసారి మీ కాలేజ్కి ఏదైతే లిస్ట్ వచ్చిందో మీకు ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కాలేజ్ నేమ్స్ ఉంటాయి. అది గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, మీరు దేనికైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఒకసారి చూసుకోండి. అక్కడ 50 అని ఉంటుంది, అంటే మనకి ఎన్ని ఉన్నాయి సీట్లు అని. కాలేజ్ కోడ్ ఒకటి మెన్షన్ చేసి ఉంటుంది. చెక్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ఈ విధంగా ఐ హ్యావ్ రిసీవ్డ్ ద కాలేజ్ లిస్ట్ ద బాక్స్ మీద టిక్ చేయండి. మీకు ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని అక్కడ మెన్షన్ చేయండి. మేక్ ఏ పేమెంట్ మీద క్లిక్ చేస్తే 60 రూపీస్ ఆఫ్ పేమెంట్ చేస్తాం కదా, మనకి పేమెంట్ ఆప్షన్స్ అయితే ఇలా రిలీజ్ అవుతాయి. దీనిలో యూపీఐ లోగో మీద క్లిక్ చేస్తే మీకు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం దేంట్లోంచైనా మీరు మనీ దాంట్లో పే చేసుకోవచ్చు. 60 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత ఈ రకంగా వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ డిస్టిక్ అని ఉంది కదా, అక్కడ మీకు ఏ డిస్టిక్స్లో కావాలో మొత్తం ఆ డిస్టిక్స్ 1, 2, 3 ఎన్ని అయితే పెట్టిండైనా పెట్టుకోవచ్చు. అవన్నీ అక్కడ పెట్టుకొని గెట్ కాలేజెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 1 by 1 లిస్ట్ వస్తుంది. ఇలా లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీకు అన్ని కాలేజీలు పెట్టేసుకున్న తర్వాత ప్రివ్యూ నొక్కండి. ఒకసారి లిస్ట్ అంతా ఓకేనో కాదో చెక్ చేసుకొని ఆ బాక్స్ మీద టిక్ చేస్తే సబ్మిట్ చేయడమే. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ అది మీకు రిటర్న్ ఉండదు. ఓకే, అన్నీ చూసుకొని జాగ్రత్తగా సబ్మిట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.